స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. భార్య ధనశ్రీవరంతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చాహల్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో అతను పెడుతున్న పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా ఈ వార్తలపై స్పందించింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. గత కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్న వార్తల వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురవుతున్నానని చెప్పుకొచ్చింది. గత కొన్నాళ్లుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పింది. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని మండిపడింది. తన ప్రతిష్టను దిగజార్చేలా, తనపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఎన్నో ఏళ్లు కష్టపడితేనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. అదే సమయంలో తాను మౌనంగా ఉన్నానంటే బలహీనంగా ఉన్నట్లు కాదంటూ కౌంటర్ ఇచ్చింది. తాను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువలతో ముందుకు సాగుతానని, దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె చివర్లో రాసుకొచ్చింది. అయితే ధనశ్రీ పెట్టిన పోస్టులో ఎక్కడా కూడా చాహల్తో విడాకులు తీసుకోవడం లేదన్న మాటలు రాయలేదు. వాటిలో నిజం లేదంటూ కూడా చెప్పలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా వీరి విడాకులపై వార్తలు రాగా చాహల్ ఖండించాడు. కానీ మరోసారి అవే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు చాహల్ తన ఖాతా నుంచి భార్య ఫోటోలను తొలగించడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఈ జంట పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. చాహల్ ధనశ్రీ 2020లో పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ మంచి డాన్సర్ కాగా చాహల్ భారత జట్టులో స్పిన్నర్ గా ఉన్నాడు. ఈ యువ స్పిన్నర్ ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. కానీ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, బిష్నోయ్ వంటి స్పిన్నర్ల ఎంట్రీతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు చాహల్ ను కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు.